నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మరోసారి మన్ కీ బాత్ కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ ఎన్నో పాత జ్ఞాపకాలతో నన్ను భావోద్వేగానికి గురిచేస్తున్నది. కారణం, మన మన్ కీ బాత్ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నది. 10 ఏళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ 10 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్నది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావటం విశేషం కదా. మన్ కీ బాత్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఎప్పటికీ మరచిపోలేని మైలురాళ్ళు అనేకంగా ఉన్నాయి. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినే కోట్లాది శ్రోతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. వారు నిరంతరం తమ సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. దేశంలోని ప్రతి మూల నుండి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమానికి అసలైన సూత్రధారుడు మీరే, అంటే శ్రోతలే. సాధారణంగా ఉబుసుపాక ముచ్చట్లు, నెగటివ్ విషయాలు ఉంటే తప్ప ప్రజల దృష్టిని ఆకర్షించలేమో అన్న అభిప్రాయం ఉంది. కానీ మన్ కీ బాత్ దేశంలోని ప్రజలు సానుకూల సమాచారం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో నిరూపిస్తున్నది. సానుకూల అంశాలు, స్ఫూర్తిదాయక ఉదంతాలు, ప్రోత్సహించే గాథల్ని ప్రజలు ఎంతో ఇష్టపడతారు. చకోర పక్షి కేవలం వర్షపు చినుకులు మాత్రమే తాగుతుంది అంటారు. అలాగే మన శ్రోతలు కూడా చకోర పక్షులాగే మన్ కీ బాత్ శ్రోతలు దేశ ప్రయోజనాల అంశాల్ని, ఉమ్మడి ప్రయోజనాల విషయాల్ని ఎంతో గర్వంతో, ఆసక్తిగా, ఆత్మీయతతో వింటారు. ప్రతి ఎపిసోడ్లో ఎన్నో కొత్త గాథలు, కొత్త రికార్డులు, కొత్త వ్యక్తుల్ని జోడించే విధంగా ఒక ధారావాహికను మన్ కీ బాత్ ఆవిష్కరించింది. మన సమాజంలోని వ్యక్తులు సామూహిక స్ఫూర్తితో ఏ పని చేసినా వారికి మన్ కీ బాత్ ద్వారా గౌరవం లభిస్తుంది. మన్ కీ బాత్ కోసం వచ్చిన లేఖలు చదివితే నిజంగా నా హృదయం గర్వంతో నిండిపోతున్నది. మన దేశంలో దేశసేవ, సమాజ సేవ పట్ల గొప్ప అభిరుచి ఉండే చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. తమ జీవితాన్ని నిస్వార్థంగా దేశం కోసం, సమాజం కోసం అంకితం చేస్తారు. వారి గురించి తెలుసుకున్నప్పుడు నాలో ఒక కొత్త శక్తి ఆవహిస్తుంది. మన్ కీ బాత్లోని ఈ మొత్తం ప్రక్రియ నేను గుడికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకున్నట్టుగా అనుభూతి చెందుతాను. మన్ కీ బాత్లోని ప్రతి విషయం, ప్రతి సంఘటన, ప్రతి లేఖ గుర్తుకొచ్చినప్పుడు ప్రజల రూపంలో ఉన్న దేవుణ్ణి చూస్తున్నట్టుగా భావిస్తాను. భగవంతుడి రూపంగానే ప్రజల్ని భావిస్తాను. ఆ భగవంతుని రూపాన్ని నేను దర్శిస్తున్నాను. మిత్రులారా, రేడియో, అదే మన ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతిలోని వాహికలతో అనుబంధంగా ఉన్న అందరినీ ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రోతల, వీక్షకుల అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా మన్ కీ బాత్ ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానళ్లకు, ప్రాంతీయ టీవీ ఛానళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన్ కీ బాత్ ద్వారా లేవనెత్తిన అంశాలపై కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా ప్రచారాన్ని కూడా నిర్వహించాయి. వారికి కూడా నా కృతజ్ఞతలు. ప్రింట్ మీడియాకు, మన్ కీ బాత్పై అనేక కార్యక్రమాలు చేసిన యూట్యూబర్లకు కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దేశంలోని 22 భాషలతో పాటు 12 విదేశీ భాషల్లో కూడా ప్రసారమవుతున్నది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తమ ప్రాంతీయ భాషలో విన్నామని శ్రోతలు చెబుతూ ఉంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ఆధారంగా క్విజ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని మీలో చాలామందికి తెలుసు కదా. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. mygov.in వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీరు కూడా పాల్గొనవచ్చు, బహుమతులు గెలుచుకోనవచ్చు. ఈ గొప్ప సందర్భంలో నేను మీ అందరి నుంచి మరోసారి ఆశీర్వాదాలు కోరుతున్నాను. స్వచ్ఛమైన మనసుతో, పరిపూర్ణమైన అంకిత భావంతో నేను ఇదే విధంగా భారతదేశ ప్రజలందరి గొప్పతనాన్ని కీర్తిస్తూనే ఉంటాను.
మనమందరం ఇదే విధంగా మన దేశ సామూహిక శక్తిని ఒక ఉత్సవంగా, మహోత్సవంగా జరుపుకుందాం. ఇదే ఆ భగవంతుడితో నా ప్రార్థన. నరరూపంలో ఉన్న నారాయణులతో కూడా నా ప్రార్థన ఇదే. నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని వారాలుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతూ ఉన్నాయి. జల సంరక్షణ ప్రాధాన్యతను వర్షాకాలం గుర్తు చేస్తున్నది కదా. వర్షపు రోజుల్లో పొదుపు చేసుకున్న నీళ్లు నీటి సంక్షోభ సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాచ్ ది రైన్, ఇలాంటి ప్రచారాల వెనుక ఉన్న భావన ఇదే. నీటి సంరక్షణ కోసం చాలామంది కొత్త కార్యక్రమాలు చేపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అలాంటి ఒక ప్రయత్నం ఉత్తరప్రదేశ్లో కనిపించింది. నీటి కొరతకు గుర్తింపు పొందిన ఝాన్సీ, బుందేల్ఖండ్లో ఉంది అని మీకు తెలుసు. ఝాన్సీలో స్వయం సహాయక బృందంతో అనుబంధం ఉన్న మహిళలు ఘురారీ నదికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. జల్ సహేలీగా మారి ఈ ఉద్యమానికి మహిళలు నాయకత్వం వహించారు. దాదాపు మృతస్థితిలో ఉన్న ఘురారీ నదిని ఆ తల్లులు రక్షించిన తీరు ఊహకు కూడా అందనంత గొప్పది. ఈ జల్ సహేలీలు ఇసుకను బస్తాలలో నింపి ఒక చెక్ డ్యాంను సిద్ధం చేశారు. వర్ష నీరు ఏమాత్రం వృధా కాకుండా కాపాడారు. నదిని నీటితో నింపారు. వందలాది రిజర్వాయర్ల నిర్మాణం, పునరుజ్జీవనంలో ఈ మహిళలు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజల నీటి సమస్యను పరిష్కరించడమే కాదు, వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చూశారు. మిత్రులారా, కొన్ని చోట్ల జలశక్తిని నారీశక్తి పెంచుతుంది, మరికొన్ని చోట్ల నారీశక్తిని జలశక్తి బలోపేతం చేస్తుంది. మధ్యప్రదేశ్లోని స్ఫూర్తిదాయక ప్రయత్నాల గురించి 2 సంఘటనలు నాకు తెలిసాయి. ఇక్కడ డిండౌరీలోని రాయ్పురా గ్రామంలో పెద్ద చెరువు కట్టడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల అక్కడి మహిళలకు ఎంతో లబ్ధి చేకూరింది. అక్కడి శారదా జీవనోపాధి స్వయం సహాయక బృందంలోని మహిళలు చేపల పెంపకం ద్వారా వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. ఫిష్ పార్లను కూడా ఆరంభించారు. అక్కడ వారి ఆదాయం కూడా చేపల విక్రయం వల్ల ఎంతో పెరుగుతూ వస్తున్నది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ మహిళల ప్రయత్నాలు కూడా మనం తప్పకుండా ప్రశంసించాలి. అక్కడి ఖోప్ గ్రామంలో పెద్ద చెరువు ఎండిపోవటంతో అక్కడి మహిళలు దాని పునరుజ్జీవనం కోసం కృషి చేశారు. హర్ బగియా స్వయం సహాయక బృందానికి చెందిన ఈ మహిళలు చెరువులోని పూడిక మట్టిని పెద్ద మొత్తంలో తీశారు. చెరువులోంచి వచ్చిన పూడిక మట్టితో అందరూ బంజరు భూమిలో ఫలవనాన్ని సిద్ధం చేశారు. ఈ మహిళల కృషి వల్ల చెరువు పుష్కలంగా నిండటమే కాకుండా పంట దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. దేశంలోని ప్రతి మూలలో జరుగుతున్న ఇటువంటి నీటి సంరక్షణ ప్రయత్నాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో చాలా సహాయకారిగా ఉంటాయి. మీ చుట్టూ జరుగుతున్న అలాంటి ప్రయత్నాల్లో మీరు కూడా తప్పకుండా పాల్గొంటారని నాకు నమ్మకం ఉంది. నా ప్రియమైన దేశవాసులారా, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఝాలా అనే సరిహద్దు గ్రామం ఉంది. అక్కడి యువకులు తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు తమ గ్రామంలో ధన్యవాదాలు ప్రకృతి, థ్యాంక్ యూ నేచర్ అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 2 గంటల పాటు గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారు. గ్రామంలోని వీధుల్లో ఉన్న చెత్తను సేకరించి గ్రామం వెలుపల నిర్దేశించిన స్థలంలో వేస్తారు. దీంతో ఝాలా గ్రామం కూడా పరిశుభ్రంగా మారింది. ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ప్రాంతం ఇలాంటి థ్యాంక్ యూ నేచర్ ప్రచారాన్ని ప్రారంభిస్తే ఎంత పరివర్తన వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, పుదుచ్చేరి సముద్ర తీరంలో పరిశుభ్రతపై అద్భుతమైన ప్రచారం జరుగుతున్నది. అక్కడ రమ్య అనే మహిళ మాహే మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాల యువ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. తమ కృషితో మాహే ప్రాంతాన్ని, ముఖ్యంగా అక్కడి బీచ్లను పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు
ఈ బృందంలోని వ్యక్తులందరూ కలిసి. మిత్రులారా, నేనిక్కడ 2 ప్రయత్నాల గురించి మాత్రమే చర్చించాను. కానీ మనం మన చుట్టూ చూస్తే దేశంలోని ప్రతి ప్రాంతంలో పరిశుభ్రతకు సంబంధించి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతూనే ఉంది అని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో, అంటే అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నది. భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ అభినందించటానికి ఇదొక అద్భుత సందర్భం. జీవితాంతం ఈ లక్ష్యం కోసమే అంకితభావంతో నిలిచిన మహాత్మా గాంధీజీకి ఇదే మన నిజమైన నివాళి. మిత్రులారా, ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్ విజయంతో వ్యర్థాల నుండి సంపద అనే మంత్రం ప్రజల్లో ప్రాచుర్యం పొందుతున్నది. ప్రజలు రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ వంటి పదాల్ని పదే పదే మాట్లాడడం ప్రారంభించారు. వాటికి ఉదాహరణలు ఇవ్వటం మొదలుపెట్టారు. కేరళలోని కోళికోడ్లో ఒక అద్భుతమైన ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. అక్కడ 74 ఏళ్ల వయస్సున్న సుబ్రహ్మణ్యన్ గారు 23,000కు పైగా కుర్చీలకు మరమ్మతులు చేసి 23,000 కుర్చీల్ని మళ్ళీ ఉపయోగించుకునేలా మార్చారు. ప్రజలు ఆయన్ని రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అంటే RRR, RRR ఛాంపియన్ అని కూడా పిలుస్తున్నారు. కోళికోడ్ సివిల్ స్టేషన్, PWD, LIC కార్యాలయాల్లో ఆయన చేసిన ఈ అపూర్వ ప్రయత్నాలు మన కళ్ళ కనిపిస్తున్నాయి. మిత్రులారా, పరిశుభ్రతకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలి. ఈ ప్రచారం ఒక రోజు లేదా ఒక సంవత్సరం జరిగేది కాదు. ఇది యుగ యుగాల వరకు జరగాల్సిన నిరంతర కృషి. స్వచ్ఛత మన స్వభావం అయ్యేదాకా చేయవలసిన పని ఇది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారు లేదా సహోద్యోగులతో కలిసి పరిశుభ్రతా ప్రచారంలో మీరందరూ పాల్గొనాలి అని నా ప్రగాఢ వాంఛ. స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమైన సందర్భంగా మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మనమందరూ మన వారసత్వం గురించి చాలా గర్వపడుతూ ఉన్నాం. నేనెప్పుడు చెబుతుంటాను, వికాసంతో పాటు వారసత్వం కూడా ముఖ్యమని. ఈ కారణం వల్లే నా ఇటీవలి అమెరికా పర్యటనలో ఒక నిర్దిష్ట అంశాన్ని గురించి నాకు చాలా సందేశాలు వస్తున్నాయి. మన ప్రాచీన కళాఖండాలు తిరిగి రావటంపై మరోసారి చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించి మీ అందరి భావాల్ని నేను అర్థం చేసుకోగలను. మన్ కీ బాత్ శ్రోతలకు కూడా దీని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, నా అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం దాదాపు 300 పురాతన కళాఖండాల్ని మన దేశానికి తిరిగిచ్చింది. అమెరికా అధ్యక్షులు బైడెన్ పూర్తి ఆప్యాయతను ప్రదర్శిస్తూ డెలావేర్లోని తన వ్యక్తిగత నివాసంలో ఈ కళాఖండాల్లో కొన్నింటిని నాకు చూపించారు. తిరిగొచ్చిన ఈ కళాఖండాలు టెర్రకోట, రాయి, ఏనుగు దంతాలు, కలప, రాగి, కాంస్యం లాంటి పదార్థాలతో తయారయ్యాయి. వీటిలో చాలా వస్తువులు 4,000 ఏళ్ల క్రిందటివి. 4,000 సంవత్సరాల కిందటి నుంచి 19వ శతాబ్దం దాకా ఉన్న కళాఖండాల్ని అమెరికా మళ్ళీ తిరిగి మన భారతదేశానికి ఇచ్చింది. వీటిలో పూలకుండీలు, దేవతల టెర్రకోటా ఫలకాలు, జైన తీర్థంకరుల విగ్రహాలు, బుద్ధుడి ప్రతిమలు, శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. తిరిగొచ్చిన వస్తువుల్లో చాలా జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయి. పురుషులు, స్త్రీల బొమ్మలతో జమ్మూ కాశ్మీర్లోని టెర్రకోటా టైల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో దక్షిణ భారతదేశానికి చెందిన కంచుతో చేసిన గణేశుని విగ్రహాలు కూడా ఉన్నాయి. తిరిగొచ్చిన వస్తువుల్లో పెద్ద సంఖ్యలో విష్ణువు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉత్తర దక్షిణ భారతదేశ ప్రాంతాలకు సంబంధించినవి. ఈ కళాఖండాల్ని చూస్తే మన పూర్వీకులు సూక్ష్మ నైపుణ్యాలపై కూడా ఎంత శ్రద్ధ చూపారో మనం అర్థం చేసుకోవచ్చు. కళల పట్ల వారికి ఎంతో అద్భుతమైన అవగాహన ఉంది. ఈ కళాఖండాల్ని చాలా వరకు అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా
దేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇది తీవ్రమైన నేరం. ఒక విధంగా ఇది మన వారసత్వాన్ని మనం చేతులారా నాశనం చేసుకోవటం లాంటిది. అయితే గత దశాబ్దంలో ఇలాంటి అనేక కళాఖండాలు, మన పురాతన వస్తువులు చాలా వరకు తిరిగొచ్చాయని తెలియచేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ దిశలో నేడు భారతదేశం కూడా అనేక దేశాలతో కలిసి పనిచేస్తున్నది. మన వారసత్వం గురించి మనం గర్వపడుతూ ఉన్నప్పుడు ప్రపంచం కూడా దాన్ని గౌరవిస్తుందని నేను నమ్ముతున్నాను. దాని ఫలితమే నేడు ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశం నుంచి తరలిపోయిన అలాంటి కళాఖండాల్ని మళ్ళీ తిరిగి మనకిస్తున్నాయి. నా ప్రియమైన మిత్రులారా, ఏ పిల్లవాడైనా ఏ భాషను సులభంగా త్వరగా నేర్చుకుంటాడు అని నేను అడిగితే మీ సమాధానం మాతృభాష అనే కదా వచ్చేది. మన దేశంలో దాదాపు 20,000 భాషలు, మాండలికాలు ఉన్నాయి. అవన్నీ ఎవరో ఒకరికి మాతృభాషలే. అతి తక్కువ మంది మాట్లాడే కొన్ని భాషలు కూడా ఉండొచ్చు. కానీ నేడు ఆ భాషల్ని సంరక్షించేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుంటే మీరెంతో సంతోషిస్తారు కదా. అలాంటి భాషల్లో ఒకటి మన సంథాలీ భాష. డిజిటల్ ఇన్నోవేషన్ సాయంతో సంథాలీకి కొత్త గుర్తింపు తెచ్చేలా ఉద్యమం ఆరంభమైంది. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో నివసిస్తున్న సంథాల్ ఆదివాసీ సమాజానికి చెందిన ప్రజలు సంథాలీ భాష మాట్లాడతారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లలో కూడా సంతాలీ మాట్లాడే ఆదివాసీ సమాజాలు ఉన్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్లో నివసిస్తున్న రామ్జిత్ టుడు గారు సంథాలీ భాష ఆన్లైన్ గుర్తింపు పొందేందుకు ఒక ప్రత్యేక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. రామ్జిత్ గారు డిజిటల్ వేదికను సృష్టించారు. ఇక్కడ సంథాలీ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని సంథాలీ భాషలో చదవచ్చు, రాయొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం రామ్జిత్ గారు మొబైల్ ఫోన్ ఉపయోగించటం ప్రారంభించినప్పుడు తన మాతృభాషలో సందేశాలు పంపలేనందుకు ఆయన బాధపడ్డారు. ఆ తర్వాత సంతాలీ భాష లిపి ఓల్చికీని టైప్ చేసే అవకాశాన్ని అన్వేషించటం ప్రారంభించారు. తన సహోద్యోగుల సహాయంతో ఓల్చికీలో టైపింగ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు. నేడు ఆయన కృషి వల్ల సంతాలీ భాషలో రాసిన వ్యాసాలు లక్షలాది మందికి చేరుతున్నాయి. మిత్రులారా, మన దృఢ సంకల్పానికి సామూహిక భాగస్వామ్యం తోడైతే యావత్ సమాజానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి తాజా ఉదాహరణ ఏక్ పేడ్ మాకే నామ్. ఈ ప్రచారం అద్భుతంగా నిలిచింది. ప్రజల భాగస్వామ్యానికి ఇటువంటి ఉదాహరణ నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ఈ ప్రచారంలో దేశం నలుమూలలోని ప్రజలు అద్భుతాలు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ ప్రచారం కింద ఉత్తరప్రదేశ్లో 26 కోట్లకు పైగా మొక్కలు నాటారు. గుజరాత్ ప్రజలు 15 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఒక ఆగస్టు నెలలోనే రాజస్థాన్లో 6 కోట్లకు పైగా మొక్కల్ని నాటారు. దేశంలోని వేలాది పాఠశాలలు కూడా ఈ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాయి. మిత్రులారా, చెట్ల పెంపకానికి సంబంధించిన అనేక ఉదాహరణలు మన దేశంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక ఉదాహరణ తెలంగాణకు చెందిన కెఎన్ రాజశేఖర్ గారిది. మొక్కలు నాటడం పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 4 ఏళ్ల క్రితం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోజూ ఓ మొక్క తప్పకుండా నాటాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ ఉద్యమాన్ని కఠినమైన వ్రతంలా పాటించారు. ఆయన 1500కు పైగా మొక్కలు నాటారు. ఈ ఏడాది ప్రమాదానికి గురైన తర్వాత కూడా ఆయన తన దృఢ సంకల్పాన్ని వదలకపోవటం అత్యంత గొప్ప విషయం. అలాంటి ప్రయత్నాలన్నింటినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పవిత్ర ఉద్యమం ఏక్ పేడ్ మాకే నామ్లో చేరాలి అని నేను మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను. నా ప్రియమైన మిత్రులారా, విపత్తులోనూ ధైర్యం కోల్పోకుండా దాని నుంచి నేర్చుకునే కొంతమంది మన చుట్టూ ఉన్నారు అని మీరు గమనించాలి. అటువంటి మహిళ సుభాశ్రీ.
ఆమె తన ప్రయత్నాల్లో అరుదైన చాలా ఉపయోగకరమైన మూలికలతో కూడిన అద్భుతమైన తోటను సృష్టించారు. ఆమె తమిళనాడులోని మధురై నివాసి, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. ఆమెకు ఔషధ మొక్కలు, వైద్య మూలికల పట్ల ఎంతో మక్కువ. 80వ దశకంలో ఆమె తండ్రి విషపూరితమైన పాముకాటు గురైనప్పుడు వీటి మీద ఆసక్తి ఆరంభమైంది ఆ టీచర్లో. అప్పుడు సాంప్రదాయిక మూలికలు ఆమె తండ్రి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో అటువైపు ఆమె దృష్టి కేంద్రీకరించింది. ఆ మూలికలు చాలా సాయపడ్డాయి. ఈ సంఘటన తర్వాత ఆమె సాంప్రదాయిక ఔషధాలు, మూలికల కోసం ప్రత్యేక అన్వేషణ ఆరంభించారు. నేడు మధురైలోని వెరిచియూర్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన హెర్బల్ గార్డెన్ను రూపకల్పన చేశారామె. ఇందులో 500 కంటే ఎక్కువ అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ తోటను సిద్ధం చేయటానికి తను చాలా కష్టపడ్డారు. ప్రతి మొక్కను కనుగొనడానికి చాలా దూరం ప్రయాణించి సమాచారాన్ని సేకరించారు. చాలాసార్లు ఇతర వ్యక్తుల నుంచి సాయం కూడా తీసుకున్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచే మూలికల్ని పంపిణీ చేశారు. నేడు ఆమె రూపకల్పన చేసిన హెర్బల్ గార్డెన్ని చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వస్తూ ఉన్నారు. మూలికల మొక్కలు, వాటి ఉపయోగాల గురించిన సమాచారాన్ని తాను అందరికీ వివరిస్తారు. వందల ఏళ్లుగా మన సంస్కృతిలో భాగమైన మన సంప్రదాయ వారసత్వాన్ని సుభాశ్రీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆమె హెర్బల్ గార్డెన్ మన గతాన్ని భవిష్యత్తుతో అనుసంధానం చేస్తున్నది. ఆమెకు మన శుభాకాంక్షలు. మిత్రులారా, పరివర్తన చెందుతున్న ఈ కాలంలో ఉద్యోగాల స్వభావాలు మారిపోతున్నాయి. కొత్త కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. గేమింగ్, యానిమేషన్, రీల్ మేకింగ్, ఫిలిం మేకింగ్ లేదా పోస్టర్ మేకింగ్ ఇలాంటివెన్నో. మీరు ఈ నైపుణ్యాలు దేంట్లో అయినా బాగా చేయగలిగితే మీ ప్రతిభకు భారీ వేదిక లభిస్తుంది. మీరు బ్యాండుతో అనుసంధానమై ఉంటే లేదా కమ్యూనిటీ రేడియో కోసం పనిచేస్తే మీకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా అనే థీమ్తో 25 సవాళ్లను ప్రారంభించింది. మీకు ఖచ్చితంగా ఈ సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని సవాళ్లు సంగీతం, విద్య, యాంటీ పైరసీపై కూడా దృష్టి సారించాయి. అనేక వృత్తిపరమైన సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఇవి ఈ సవాళ్లకు తమ పూర్తి సహకారం అందిస్తున్నాయి. వీటిలో చేరటానికి మీరు wavesindia.org వెబ్సైట్లో లాగిన్ చేయొచ్చు. ఇందులో పాల్గొని సృజనాత్మకను ప్రదర్శించాలి అని దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లతో నా ప్రత్యేక కోరిక. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ నెలలో మరో ముఖ్యమైన ప్రచారానికి 10 ఏళ్లు పూర్తవుతూ ఉన్నాయి. ఈ ప్రచారం విజయవంతం కావటంలో దేశంలోని పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి చిన్న చిన్న దుకాణదారుల దాకా ప్రతి ఒక్కరి సహకారం ఎంతో ఉంది. నేను మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు ఎంఎస్ఎంఈలు ఈ ప్రచారం నుంచి ఎంతో ప్రయోజనాలు పొందాయి. ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రచారం ద్వారా ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నేడు భారతదేశం తయారీ రంగంలో ఒక పవర్ హౌస్గా మారింది. దేశ యువశక్తి కారణంగా యావత్తు ప్రపంచం దృష్టి మన దేశం మీద ఉంది. ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా డిఫెన్స్ ఇలా ఎన్నో రంగాల్లో దేశ ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఎఫ్డిఏలు కూడా మన మేక్ ఇన్ ఇండియా విజయగాథను చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రధానంగా 2 విషయాల మీద దృష్టి పెడుతున్నాం. అందులో మొదటిది క్వాలిటీ, అంటే మన దేశంలో తయారయ్యే వస్తువులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలి. రెండోది వోకల్ ఫర్ లోకల్, అంటే స్థానిక విషయాల్ని వీలైనంతగా ప్రచారం చేయాలి. మన్ కీ బాత్లో #మై ప్రోడక్ట్ మై ప్రైడ్ గురించి
చాలా చర్చించాం కదా. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించటం వల్ల దేశ ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారో ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో టెక్స్టైల్స్లో పాత వారసత్వం ఉంది. దాని పేరు భండారా టసర్ సిల్క్ హ్యాండ్లూమ్. టసర్ సిల్క్ దాని డిజైన్, దాని రంగు, దృఢత్వానికి ఎంతో ప్రత్యేకమైంది, ప్రసిద్ధి చెందింది కూడా. భండారాలోని కొన్ని ప్రాంతాల్లో 50కి పైగా స్వయం సహాయక బృందాలు దీన్ని పరిరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉంది. ఈ సిల్క్ బాగా ప్రాచుర్యం పొందుతున్నది. స్థానిక సమాజాలకు సాధికారత కల్పిస్తోంది. ఇది మన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి. మిత్రులారా, ఈ పండుగ సీజన్లో మీరు మీ పాత తీర్మానాన్ని పునరావృతం చేయాలి. మీరు ఏది కొనుగోలు చేసినా అది మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలి. మీరు ఏది బహుమతిగా ఇచ్చినా కూడా అది మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలి. కేవలం మట్టి దీపాలు కొనటం, వోకల్ ఫర్ లోకల్ కాదు. మీరు మీ ప్రాంతంలో తయారైన స్థానిక ఉత్పత్తుల్ని వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలి. భారతదేశ మట్టితో, భారతీయ శిల్పి చెమటతో తయారు చేసిన ఏదైనా ఉత్పత్తి మనకెంతో గర్వకారణం. మనం ఎల్లప్పుడూ ఈ గర్వాన్ని జోడిస్తూనే ఉండాలి. మిత్రులారా, ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మీతో అనుసంధానం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఈ కార్యక్రమానికి సంబంధించిన మీ ఆలోచనలు, సూచనలు మాకు పంపండి. మీ ఉత్తరాలు, సందేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. మరికొద్ది రోజుల్లో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఇది నవరాత్రుల నుంచి ఆరంభమవుతుంది. తరువాతి 2 నెలల వరకు పూజలు, వ్రతాలు, పండగలు, ఉత్సాహం, ఆనందాల వాతావరణం మన చుట్టూ ప్రవహిస్తూనే ఉంటుంది. రాబోయే పండుగలన్నింటికీ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ మీ కుటుంబంతో, మీ ప్రియమైన వారితో ప్రతి పండుగను ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మీ ఆనందంలో ఇతరుల్ని భాగస్వాములుగా మార్చుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.